తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక అధికారం చేతబట్టిన కారు పార్టీ టైంలో యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని చర్చ జరిగేది కదా. సేమ్ ఇప్పుడు కూడా గసంటి చర్చ జరుగుతున్నది తెలంగాణలో. కాకుంటే ఇప్పుడు పార్టీ మారింది. ఒరిజినల్ కాంగ్రెస్ ఫిరాయింపు కాంగ్రెస్ నాయకుల నడమ పచ్చగడ్డెత్తే కూడా బగ్గుమని పరిస్థితి మోపైతున్నదట. ఇయాల సుతం ఈ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆందోళన చేసిండ్రు. ఇంతకు ఆ నియోజకవర్గం ఏంది, ఎవల నాయకులు, ఈ వార్త చూస్తే మీకే పురాగ సమజైంది. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళెంబడి కాంగ్రెస్ లకు పోయిన నాయకులకే పదవులు పంపకాల ప్రాధాన్యత ఇచ్చే వరకు వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన పాత కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ కార్యకర్తలకు సలసల మసిలినట్టే అవుతున్నదట. ఇన్నేళ్ల సంది పార్టీని నమ్ముకొని పనిచేస్తే ఇప్పుడు వేరే పార్టీలకేం చచ్చినోళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారని శానా నియోజకవర్గాల పాత కొత్త కాంగ్రెస్ నాయకుల నడుమ లొల్లులైతున్నాయి. ఇగియాల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీల మొదటి సందు ఉన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరుగుతున్నదని చెప్పుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇంద్ర గారు కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయిన కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ బతుకులు బాగుపడతాయి, కొంత పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది పార్టీలకు వచ్చి మా ముందే వాళ్ళ పెద్దాలకు ఎలా ఇస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంది. మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడులకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో దేనైనా వాళ్ళకే స్టేజీ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మోసే వరకు మీటింగ్ల వరకు మా పని అవుతారు. ఇన్నరా వాళ్ళ ఆవేదన ఏందో. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరాన్ కాదని కారు పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నట్సందో ఉంటున్నోళ్లకు అవకాశాలు దక్కకుండా చేస్తున్నారని బాధపడుతున్నారు. ఇక మొన్నట్ల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ అన్న పాల్గొన్న బహిరంగ సభకు సుతం సింగాపురం ఇందిర హాజరుపడలేదు. 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ అన్న ఆ మీటింగ్ మల్లోపరి కడియం శ్రీహరిని గెలిపియుండ్రని అనే వరకు సింగాపురం ఇందిర అనుచరులు జర్ర కసుబుసులాడుతున్నారు. ఇప్పటికైనా మాకు మా నాయకురాలికి గౌరవం ఇయ్యాలని అంటున్నారు. మొత్తానికైతే ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలున్న 2 వర్గాల నడుమ పంచాది పట్నంలున్న గాంధీ భవన్ దాటి ఢిల్లీలున్న ఏఐసిసి ఆఫీసు దాకా పోయేటట్టేగా అనస్తున్నది. చూడాలి మరి ఈ అసంతృప్తులందరినీ మెల్లగా సల్లబడగొడతారో లేకుంటే ఇట్లనే ఇడిచిపెడతారో.